China declares a new pandemic. హాస్టల్స్ అండ్ కాలేజెస్, స్కూల్స్ మొత్తం డిసీజులతో, వైరల్స్‌తో ఫుల్ అయిపోయాయి చైనాలో. కోవిడ్-19 మళ్ళీ వస్తుందా? మళ్ళీ పాండమిక్ వస్తుందా? మళ్ళీ లాక్‌డౌన్ వస్తుందా? ఈ యొక్క ఈ క్వెషన్‌లకన్నిట్లికి మనం ఈ యొక్క వీడియోలో ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాం. లెట్స్ గో. మల్టిపుల్ వైరస్ పేరిట జనాల్ని భయపెడుతున్నారు. మళ్ళీ కోవిడ్-19 వస్తుందన్నట్టు, మళ్ళీ లాక్‌డౌన్ వస్తుందన్నట్టు జనాల్ని ఈ యొక్క మల్టిపుల్ అనేకమైన వైరస్‌ల పేర్లు చెప్పి భయపెడుతున్నారు. మనం అలా చేయం. మనం ప్రాపర్ రీసెర్చ్ చేసి మన ఛానెల్‌లో సైంటిఫిక్‌గా ఈ వైరస్ ఎలా వచ్చింది? అండ్ దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? అండ్ దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయి అని ప్రాపర్‌గా మనం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. రీసెంట్‌గా చైనా అంబాసిడర్ ఒక ఆమె డిసెంబర్ 31న ప్రెస్ మీట్ పెట్టి ఇలా అనౌన్స్ చేసింది. మేము వైరస్ గురించి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అనుకుంటే ఇది భయపడే అంత వైరస్ కాదు. ఇన్‌ఫాక్ట్ కోవిడ్-19లో కూడా ఇలానే చెప్పారు. ఏదైనా సరే మనం చైనా వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత వరకు వి షుడ్ మెయింటైన్ హైజీనిక్ అండ్ వేర్ మాస్క్. సో, వైరస్‌లోకి వెళ్ళిపోతే హెచ్ఎంపీవీ హ్యూమన్ మెటాన్యూమో వైరస్. అందరూ అనుకుంటున్నట్టు ఇది కొత్త వైరస్ కాదు. ఇన్‌ఫాక్ట్ 2001లో ఇది నెదర్లాండ్స్‌లో ప్రెజెంట్ అయిందనమాట. నెదర్లాండ్స్‌లో 2001లో ఈ యొక్క వైరస్ వచ్చిందనమాట. యాక్చువల్‌గా ఇది వచ్చేసరికి బర్డ్స్ నుంచి హ్యూమన్ ట్రాన్స్‌ఫర్ అయిందనమాట. యాక్చువల్‌గా స్టార్టింగ్ వచ్చేసరికి ఏఎంపీవీ ఏవియన్ మెటాన్యూమో వైరస్ అని చెప్పి బర్డ్స్‌లో వచ్చేదనమాట. లేటర్ ఆన్ ఇట్ మన హ్యూమన్స్‌కి వచ్చేసరికి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కింద అది హ్యూమన్స్‌కి ఇన్ఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. చైనాలో చాలా కొన్ని ప్లేసుల్లో అయితే ఈ యొక్క వైరస్ తీవ్రత అనేది చాలా ఎక్కువగానే ఉంది. ఇన్‌ఫాక్ట్ ఆ నంబర్ నాకు తెలుసు. బట్ మీకు చెప్పి మిమ్మల్ని భయాందోళన చేయాలి అనుకోవట్లేదు. సో, సో ఈ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఎవరెవరికి ఎఫెక్ట్ అంటే ముఖ్యంగా 10 సంవత్సరాల పిల్లల లోపు నుంచి 60 సంవత్సరాలకి బాగా ఈ వైరస్ అనేది హెచ్ఎంపీ వైరస్ అనేది బాగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్. దీనికి సింప్టమ్స్ అనేవి పెద్దగా హెవీగా ఏం సింప్టమ్స్ అనేవి చూపియవు. బేసిక్‌గా నార్మల్ ఫీవర్ మనకి ఎలా అయితే ఇన్ఫెక్ట్ అయినప్పుడు రన్నింగ్ నోస్, స్టఫీ నోస్ గానీ, కాఫ్ గానీ, వీజింగ్ గానీ, రషెస్ గానీ ఇటువంటివి వచ్చేస్తాయి కదా! అటువంటి అలాగే ఇది కూడా మనకి సింప్టమ్స్ అనేవి చూపియడం జరుగుతుంది. అండ్ ఇదొచ్చేసరికి బేసిక్‌గా ట్రాన్స్‌మిషన్ వచ్చేసరికి కాంటాక్ట్ బేస్డ్ ట్రాన్స్‌మిషన్. అండ్ మనం బయటికి వెళ్ళేటప్పుడు లైక్ ఏంటంటే ఇది కోవిడ్-19లో మనం ఎలా అయితే మాస్క్ పెట్టుకొని, హ్యాండ్ టెస్ట్ చేసుకొని ఇటువంటివి ఎలా చేసామో దీనికి కూడా మనం అలాగే సిద్ధపడి ఉండాలనమాట. వి షుడ్ ఆల్వేస్ హై హైజీన్ అవర్ హ్యాండ్స్. ఇంకా మన ఇండియన్ యూనియన్ హెల్త్ ఏం చెప్పారంటే 2020లో ఎలా అయితే మనం కోవిడ్-19 ఎలా అయితే ఫేస్ చేసామో అలాగా ఈ యొక్క వైరస్‌ని ఫేస్ చేయడం కూడా మనకి వెల్ ఎక్విప్డ్‌తో సిద్ధంగా ఉన్నామనమాట అని చెప్పి మన ఇండియన్ హెల్త్ మినిస్ట్రీస్ నుంచి నిన్న ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశారనమాట. అండ్ రీసెంట్‌గా మన ఇండియాలో డిక్లేర్ చేశారు. బెంగుళూరులో 3 బేబీస్‌కి హెచ్ఎంపీ వైరస్ ఇన్ఫెక్ట్ అయినట్టు. అండ్ ఇదే హెచ్ఎంపీ వైరస్ గురించి కేరళ హెల్త్ మినిస్టర్ అయిన మీనా జార్జ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది భయపడే వైరస్ ఏమీ కాదు. అక్కడక్కడ మనం యూజువల్‌గా 20 ఇయర్స్ నుంచి చూస్తూనే ఉంటుంది. రెగ్యులర్ ఫీవర్‌ని ఎలా ట్రీట్ చేస్తామో లైక్ రన్నింగ్ నోస్ గానీ, స్నీజింగ్ గానీ, హెడేక్ గానీ అలాగా ట్రీట్ చేయండి. ఇది ప్రాణహాని కలిగించే అంత వైరస్ కాదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. హెచ్ఎంపీ వైరస్ గురించి గౌతమ్ మీనన్ గారు ఏమన్నారంటే ఆయన ఎవరనుకుంటున్నారా? రీసెర్చ్ ఎట్ అశోక యూనివర్సిటీ డీన్. ఈయన ఈ వైరస్ గురించి ఏం చెప్తున్నారంటే జనరల్‌గా మనం ఎవ్రీ ఇయర్‌లా ఫ్లూ రెస్పిరేటరీ డిసీజ్ ఎలా వస్తుందో ఇలాగా హెచ్ఎంపీ 10-15% ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే మనం దీన్ని అంత నోటీస్డ్‌గా చూసే అవసరం లేదు. అన్నోటిఫైడ్‌గా పక్కకు చూసేయడమే. అంత అవసరం లేదనమాట అని చెప్పి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే హెచ్ఎంపీ వైరస్ గురించి ఇవాల్టి మార్నింగ్ అపోలో డాక్టర్ సుధీర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది కోవిడ్-19 అంత ప్రమాదకరం కాదని, ఇది ఎక్కువగా 5 ఏళ్ళు లోపు ఉన్న చిల్డ్రన్స్‌కి అండ్ 60 సంవత్సరాలు ఉన్న వృద్ధులకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అండ్ దెన్ ఇదొచ్చేసరికి ఇమ్యూనిటీ డెఫిషియన్సీ ఉన్న పేషెంట్‌కి ఎక్కువగా ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పి తెలిపారు. ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తికి 4-7 రోజుల్లో కోలుకుంటారని చెప్పి సుధీర్ గారు, అపోలో డాక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇదే హెచ్ఎంపీ వైరస్ గురించి లేటెస్ట్‌గా మన తెలంగాణ గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. డూస్ అండ్ డోంట్స్ అని. అంటే ఈ వైరస్‌ని ఫేస్ చేయడానికి, ఈ వైరస్‌తో ఫైట్ చేయడానికి ఏం చేయాలి అండ్ ఏం చేయకూడదనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.
ఎలా అయితే మనం కోవిడ్-19 ఎలా అయితే ఫేస్ చేసామో ఐ మీన్ హ్యాండ్ హైజీన్ అండ్ శానిటైజర్ అండ్ అవాయిడ్ కాంటాక్ట్స్ అని ఎలా చేసామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ దీనికి కూడా అటువంటి డూస్ అనేది ఇచ్చారు. అండ్ ఇదే హెచ్ఎంపీ వైరస్ గురించి హాఫ్ అన్ అవర్ బ్యాక్ మన ఏపీ సీఎం అయిన నారా చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. 20 సెకన్ల పాటు మన చేతుల్ని సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని చెప్పి అన్నారు. అలాగే 3000కి పైగా హెచ్ఎంపీ టెస్ట్‌ల కిట్లు మన ఏపీలో అవైలబిలిటీగా తీసుకొస్తామని చెప్పి అధికారికంగా ఇన్‌స్ట్రక్షన్స్ చేశారు. ఈ హెచ్ఎంపీ వైరస్ గురించి నేను ఒకటే చెప్తున్నా. ఆల్వేస్ డ్రింక్ వాటర్, మేక్ హైడ్రేట్ యువర్ బాడీ అండ్ బీ హైజీనిక్.